నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. కాకినాడలో రమణయ్యపేట ఫిష్ మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం. సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందన్న మత్స్యకారులు. ఘనంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. స్పీకర్ పోచారంతో పాటు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. మహిళల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మహిళా భద్రతా అవగాహన సదస్సులో నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కలకలం. కావూరి స్నేహకు వైరస్ లక్షణాలు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించిన అధికారులు. ఇక వార్తల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రమణయ్యపేట ఫిష్ మార్కెట్ను రాత్రి గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. ఈ ప్రమాద సంఘటనకు అగ్నిమాపక సిబ్బంది చేరేలోపే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఫిష్ మార్కెట్ పూర్తిగా కాలిబూడిదైంది. సుమారు 30 లక్షల చేపలు, రొయ్యలు మంటలో దగ్ధమైనట్లు మత్స్యకారులు, వ్యాపారస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతగారంగా పిల్లలు ఆపు కన్నబాబు గారు పిల్లలు రాష్ట్ర రోడ్డు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జె సంతోష్ కుమార్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. శాసనసభ స్పీకర్ ఛాంబర్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చీఫ్ విప్లు దాస్యం వినయ్ భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ్యుల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. బీబీనగర్ ఎయిమ్స్ కళాశాలకు బోర్డు మెంబర్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఒకటైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ ఎయిమ్స్కు దేశవ్యాప్తంగా ఉన్న 8 కళాశాలలకు బోర్డు మెంబర్స్ని నియమించడం జరిగింది. అందులో తెలంగాణకు సంబంధించి బీబీనగర్ ఎయిమ్స్కు బోర్డు మెంబర్గా కరీంనగర్ ఎంపీ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక బులెటిన్ విడుదల చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ఆర్ట్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన మహిళా భద్రతా అవగాహన సదస్సులో నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో ఎలాంటి సమాచారం ఫిర్యాదు వచ్చినా అత్యంత రహస్యంగా ఉంచడంతో పాటు లైంగిక వేధింపులు, అసభ్యకరంగా ప్రవర్తించిన అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని విద్యార్థినులకు భరోసా ఇచ్చారు. సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి పోస్టులు పెడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలని, ఇందుకోసమే షీ టీమ్స్ పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందు ప్రాబ్లమ్ ని డిస్కస్ చేద్దాము, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చెప్పుకున్న తర్వాత దాని మీద విశ్లేషణ జరగాలి. అయిన తర్వాత దాన్ని ఒక సొల్యూషన్ కి రావాలి. ఇవన్నీ కూడా జరగాలన్నమాట. So that is the reason why I advise the faculty members to take this responsibility and keep discussing these issues. అంతేగాని ఇదేదో మహిళా దినోత్సవం మార్చి 8 వారోత్సవాలు ఒక వారం రోజులు కాదు, నిరంతరం జరుగుతుంది అన్నమాట. అది పెరిగి పెద్ద ఇంకా అతను మరీ ఒక స్టేజ్ దాటిపోయి ఇంకా అది హెరాస్మెంట్ పీక్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ దే ఓపెన్ అప్ వెన్ ద డ్యామేజ్ హస్ ఆల్రెడీ బీన్ డన్. సో దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ థింగ్ టు డూ. ఇనీషియల్ స్టేజెస్లోనే యూ హ్యావ్ టు నిప్ ఇట్ ఇన్ ద బడ్. ముందే మీరు ఇన్ఫార్మ్ చేయాలి. మీకు పోలీసుల వరకు రావటం మీకు
ఏదో ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్తున్నారు, ఎవరికన్నా చెప్పి వెళ్ళండి. అంటే సపోజ్ నేను పలానా చోటుకి వెళ్తున్నాను, ఇన్ఫార్మ్ 2 to 3 persons యు ఆర్ గోయింగ్ దేర్. అండర్స్టూడ్? అంటే ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ కన్నా చెప్పండి. తర్వాత ఈవ్ టీజింగ్ ఒకటి. ఈవ్ టీజింగ్ అనేది ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. షూటింగ్స్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. సో రెస్పాన్స్ కూడా పెద్ద ఎత్తున బాగుండింది. సో ఈ మధ్య ఇక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలని దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి మీటింగ్స్ ముందు కూడా చాలా చోట్ల కూడా అరేంజ్ చేస్తాము. అండ్ త్వరలో కూడా నల్గొండలో ఒక పెద్ద మీటింగ్ కూడా ఇట్లాంటి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా త్వరలో ఆర్గనైజ్ చేస్తాము. మెయిన్గా దీంట్లో ఏంటంటే టీనేజ్లో ఉన్న అమ్మాయిల్ని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన యువతి కావూరి స్నేహకు జలుబు జ్వరం రావడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉన్న ఆమెకు కరోనా పాజిటివ్ నివేదికలు వచ్చాయి. వెంటనే వారి కుటుంబ సభ్యులను హుటాహుటిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వైద్యాధికారులు ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని, ఎటువంటి సెలవులు ఇవ్వబడవని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సికింద్రాబాద్ రాణిగంజ్ బస్ డిపోలో సమ్మె సమయంలో 52 రోజుల జీతం ఉద్యోగులకు విడుదల చేసినందుకు ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ సమ్మె అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన విందులో ఇచ్చిన హామీలలో ఒకటైన సమ్మె సమయంలో 52 రోజుల జీతాలు ఉద్యోగులకు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. सीएम केसीआर सीएम మన స్ట్రైక్ పీరియడ్ 2 నెలలు సీఎం గారు ఇస్తున్నారు కదా 55 రోజుల జీతము. అది త్వరలోనే అంటే రిలీజ్ అయింది గవర్నమెంట్ నుంచి. ఈరోజు లేట్ అవర్స్ కూర్చొని మన పే రోల్ జనరేట్ చేస్తున్నాము. చేసి శనివారం లోపు పడాలని చెప్పేసి టార్గెట్ అన్నమాట. కేసీఆర్ గారు వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కాబట్టి మనం మన సంతోషం గురించి పాలాభిషేకం చేయాలని గ్యాదర్ అయినాం. ఓకే, केसीआर जिंदाबाद केसीआर जिंदाबाद केसीआर जिंदाबाद केसीआर जिंदाबाद केसीआर जिंदाबाद. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈక్రా మిషన్ పాఠశాలలో అధునాతన బోధనకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ మిషన్ పాఠశాలలో విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పేపర్ రహిత బోధనకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన విద్యార్థులకు అనువైన విధంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల బోధన కొనసాగించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ ఫాతిమా, పాఠశాల కరెస్పాండెంట్ ఇస్మాయిల్, పాఠశాల ఉపాధ్యాయులు ఉమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. क्योंकि तो पेपर बनाना है आपको, तो 360 झाड़ों की कुर्बानी देनी होगी. तो देखिए हम कितने पेड़ बचा रहे हैं, कितने झाड़ों को बचा रहे हैं. तो ये एक गो ग्रीन पॉलिसी जो गवर्नमेंट की चल रही है, पेपरलेस वर्क जो होना है आजकल, सब कुछ ऑनलाइन हो रहा है. आप देख रहे हैं, कुछ भी करो आप ऑनलाइन कराओ, कुछ भी करो ऑनलाइन कराओ, नो पेपर्स. तो ये एक हमारे स्कूल की तरफ से एक बहुत अच्छी सोसाइटी के लिए भी, आगे आने वाले जनरेशन्स के लिए भी एक अच्छा कदम होगा. एक तरफ आपके फाइनेंशियल ट्रबल थोड़ा कम होगा, बर्डन कम होगा. दूसरी चीज, आपके बच्चों को वजन, जो भारी भारी बैग उठा के आ रहे हैं, 10-10 किलो गधों की तरह ढोते आ रहे हैं, वो बच जाएंगे. तीसरी चीज, क्योंकि बच्चे इसमें बहुत ज्यादा इंटरेस्ट लेते हैं, पढ़ाई से जुड़ जाएंगे. हम उनका इंटरेस्ट लेके उनको पढ़ाई की तरफ ला लेंगे. उनको जो चीज से, आजकल आप बुक रखो, बाजू में टैब रखो या फोन रखो, आपका फोन रख के देख लो.
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనంలో మిగిలిన అన్నము కూరలు ఈ రోజు మధ్యాహ్న వంటకాలలో కలిపి పెట్టారు. ఇది గమనించిన విద్యార్థులు హుటాహుటిన సర్పంచ్కి స్కూల్ చైర్మన్ పగడాల రజనికి ఫిర్యాదు చేసి తగిన న్యాయం చేయాలని కోరారు. ఇవే కాకుండా ఇక్కడ వంట చేస్తున్న శ్రీలత విజయ గత 10 సంవత్సరాల నుంచి ధర తక్కువ ఉన్న కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారని, ఇది ఏమిటి అని విద్యార్థి ప్రశ్నించగా ఎవరికైనా చెప్పుకోండి మాకేం భయమని విద్యార్థులను బెదిరిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ శేషపాని మాట్లాడుతూ ప్రతి కూరలు చారులుగా చేస్తున్నారు, వీరిపైన తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి సంవత్సరం ఒకసారి వంట మనుషుల్ని మార్చాలన్నారు. మధ్యాహ్న భోజన ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఇలాంటి విషయాలపై హెడ్ మాస్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని, వంట మనుషులపై డీఈఓ తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సార్ వచ్చి 1.5 years అయింది సార్ మేము ఇక్కడ ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి గమనించింది ఏంటంటే పిల్లలు సరిగా అన్నం తినడం లేదు, ఇంటికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నాను గమనిస్తే అన్నం కూడా అప్పుడప్పుడు మేకలు అవుతుంది, మామూలుగా ఏదో మామూలుగా చేస్తారు పర్వాలేదు, కానీ అందులో వేసుకోవడానికి మన కూర కానీ తర్వాత చారు కానీ అవన్నీ సాంబార్ అన్నప్పుడు నీళ్ళు కూరలు కూడా అసలు కూరలాగా ఉండవు, వంకాయ చారు అట్లనే చారులాగానే ఉంటాయి. ఆలుగడ్డ చారు, ఆలుగడ్డ కూడా తొక్క తీయకుండానే పిల్లలకు పెట్టడం జరుగుతుంది. అదేమైనా ప్రశ్నిస్తే పిల్లలను కూడా కోప్పడం జరుగుతుందట వాళ్ళు పిల్లలు చెప్పిన విషయాలు. అయితే మాకు వారం ఇన్ఛార్జ్ ఇస్తారు సార్. మంగళవారం పోయి నేను చూసింది ఏంటంటే పిల్లలు పెట్టడం కూడా వాళ్ళకి 150 గ్రాములు పెట్టడం లేదు ఒకటి, తర్వాత వాళ్ళు కలుపుకోవడానికి కూడా సాంబార్ అయినా ఏదైనా మళ్ళీ అడిగితే కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా పెడుతున్నారు. మరి పిల్లలు ఎట్లా తింటారు సార్? ఆకలితో వస్తారు, మధ్యాహ్నం తినడానికి చాలా కష్టంగానే ఉంది సార్. మరి వీళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్నారట వంట వాళ్ళు, మాకు తెలియదు, మేమైతే 1.5 years వచ్చి. కాకపోతే మేము ఎక్కడ ఏ పాఠశాలలో చూసినా కూడా 1 year or 2 yearsకి రొటేషన్లో వంట వాళ్ళు చేయడం ఇంతవరకు నేను గమనించిన. అది 33 ఏళ్ళ సర్వీస్ అయింది సార్. ఎక్కడైనా ఈ విధంగానే ఉంది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి గడిస్తే వాళ్ళు వండడం కూడా సరిగ్గా ఉండదు, హానరోరియం కూడా పుచ్చుకుంటారు వాళ్ళు. అయినా పిల్లలకు సరైన న్యాయం చేయట్లేదని నేను అనుకుంటున్నాను సార్. కాబట్టి 1 or 2 yearsకి ఒకసారి రొటేషన్గా మారాలి. డ్వాక్రా గ్రూప్ మహిళలు మరి ఎప్పుడు మీరు చెప్పలేదా సార్ వాళ్ళకి? అదే మీకు తెలిసిన వాళ్ళు చెప్పు. మేము జెడ్పీహెచ్ఎస్ సిద్ధాపూర్ స్కూల్ వాళ్ళం స్టూడెంట్స్ని. నా పేరు జాస్నవి, నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో వంటలు సరిగ్గా ఏమీ లేవు. అందులోనైనా కుళ్ళిపోయిన కూరగాయలు పప్పులో నీళ్లు పోసి వండుతున్నారు. దాంట్లో మాకు వంట బోర్డు ఉంటుంది, దాంట్లో సరిగ్గా ఏమి పెట్టట్లేదు. పెట్టినవే పెడుతున్నారు, అది ఆలుగడ్డలో పెట్టినవే పెడుతున్నారు. మళ్ళీ వారానికి 3 గుడ్లు, ఆ 3 గుడ్లు కూడా పెడతలేరు. ఎగ్ ఎందుకు పెడతలేరు అని అంటే మమ్మల్ని తిడుతున్నారు. మీరు పడడానికి ఏమైనా కంప్లైంట్ వచ్చింది, మీరే మాకు కంప్లైంట్ చేస్తున్నారు వంటలు అన్నారు అంటే మమ్మల్ని తిడుతున్నారు. తిడితే మేము సార్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు సార్ వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు మేము తింటలేమా సార్, మేము పట్టుకుపోతున్నాం మా ఇంటికని వాళ్ళు రోజుకు చాలా పట్టుకొని పోతారు. మాకు కొంచెం వేస్తారు అన్నము, రోజుకు చాలా అన్నం పట్టుకొని పోతారు, ఆ రోడ్ల మీద వేస్తారు. అనుకుంటున్నాను ఇది మాకన్నా తక్కువ క్లాస్ వాళ్ళకి చదివే వాళ్ళకి ఇలా రాకుండా మాలాగా కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందుకే మేము ఇలా ధర్నా చేస్తున్నాము. అందుకే మేము ప్రెస్ వాళ్ళని పిలిచాము. మేము సర్పంచ్ గారితో చైర్మన్ తోటి మాట్లాడాం. వాళ్ళు ఇప్పుడు వచ్చారు మా స్కూల్కి. వంట వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని మేము అంటుంటే మీరు చేస్తుంటే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏమన్నావు? భయం లేదంటున్నావు కదా. పిల్లలకు వేడన్నం పెట్టమన్నారు కానీ ఖరాబ్ అన్నం పెట్టమలే కదా. చెప్పమ్మా. Justice!
దీప్త అనుష్, నేను 6th క్లాస్ చదువుతున్నాను. మాకు అన్నం కర్రీ గిట్లా ఎవరు సరిగ్గా వండడం లేదు. మళ్ళీ ఏమన్నా అంటే మీకు ఎందుకు పెట్టండి తిను అంటారు. ఒకసారి ఈరోజు టమాటా వండితే మళ్ళీ రేపు కూడా టమాటా వండిలు. సార్తో చెప్తే ఒకసేపు చిట్టీలు తిట్టినాక మళ్ళీ వాళ్ళే వాయిస్ మంచిగా లేపుతారు. మాకు డైలీ కర్రీకి 1700 రూపీస్ వస్తుంది. మా కడుపు కొట్టేయాలని వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు. మాకు టాయిలెట్స్ కూడా లేవు, అందుకని మేము బయటికి వెళ్తున్నాం. మళ్ళీ వాళ్ళు మేము పారేసిన పేపర్స్ గిట్లు ఉంటే వాటితోటి అంటి పెడతారు. మాకు మళ్ళీ పొగలు వస్తున్నాయి. క్లాసెస్ విందామంటే ఆ పొగతోటి సరిగ్గా ఉండడం లేదు. మాకు ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు చెప్పండి. ఈ స్కూల్లో పిల్లలకి భోజనాలు కరెక్ట్ ఉండట్లేదని వాళ్ళు అడుగుతున్నారు. దానికి మీ సమాధానం? వాళ్ళ పక్క తొలగియాలని వాళ్ళు అన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళే ఉంటారు. ఎవరైనా వేరే వాళ్ళు వస్తారన్నా రాణిస్తలేరు. వాళ్ళు టీచర్స్ ఏం స్పందిస్తలేరా? స్పందిస్తారు. ఎంతో అందరు చెప్పిన సార్లు టీచర్లు ఎవరు చెప్పినా అట్లనే చేస్తారు. వాళ్ళు మీరేమని అడిగారా వారిని? అడిగినాం. ఏమని అడిగారు? వంటలు బాగా వండుతలేరు, బాగాలేదు, పిల్లలు తింటలేరు అని అడిగినా వాళ్ళు అట్లనే ఉంటారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కాకతీయ పాఠశాలలో కిడ్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో చిన్నారులు జానపద సాంస్కృతిక నృత్యాలు చేసి చూపరులను ఆశ్చర్యగొలిపారు. అనంతరం కరెస్పాండెంట్ సుధాకర్ రావు మాట్లాడుతూ గురువులతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువు విషయంలో శ్రద్ధ తీసుకోవాలని, వారు ప్రయోజనకులు కావడానికి కృషి చేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ కాలనీలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మరియు ఎయిడ్స్ కంట్రోలర్ సొసైటీ ఆధ్వర్యంలో నవజాత చైతన్య కళామండలి సారథ్యంలో వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సూపర్వైజర్స్ శశిమాల, కళాబృందం సభ్యులు, మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని జగన్నాథపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన జగన్నాథపురం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రామ్మోహన్ మాట్లాడుతూ, మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులు సూర్యాపేట జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాల కంటే మా స్కూల్లో చదివే విద్యార్థులే ముందుంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్ తెలిపారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్యను బాగా బోధిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరంలో జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులను చేర్పించే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఈఓ సలీం షరీఫ్, జగన్నాథపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్, మురగాల ఎంపీపీ ఎలక బిందు, జగన్నాథపురం సర్పంచ్ భీష్మారావు, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, జగన్నాథపురం ఎంపీటీసీ గంగా భవానీ, పాఠశాల చైర్మన్ సురేష్, పాఠశాల వైస్ చైర్మన్ శ్రీదేవి, గ్రామ పంచాయతీ కార్యదర్శి అజయ్ భార్గవ్ మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఎంపీపీ సోదరి గారికి, మరి మా మునగాల మండలమే కాక 5 మండలాలకు ఎంఈఓగా బ్రహ్మాండంగా 5 మండలాలు నడిపిస్తున్నటువంటి మా అన్నగారు గౌరవశ్రీ సలీం షరీఫ్ గారు, మరియు ఈ గ్రామ ప్రథమ పౌరుడు, మరి మా పాఠశాలకు దాదాపుగా ఏదైనా అడగానే చేసినటువంటి గౌరవశ్రీ యువకులు భీష్మారావు గారికి, మరియు మనందరి కొల్లు ప్రసాదరావు గారు పెద్ద హృదయము, వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ గ్రామంలో నేను స్టార్ట్ చేయడానికి జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలలో
ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈనాడు మా ఉపాధ్యాయుల సహకారంతో ఈ యొక్క పాఠశాలను 3 పువ్వులు 96 కాయలుగా వర్ధిల్ల చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయనైనది. ఈ గ్రామంలో నేను వచ్చినప్పుడు 20 మందితో ఉన్నటువంటి ఈ స్ట్రెంత్ 1 సంవత్సరంన్నరలో దాదాపుగా 60 మందిని దాటివేసి మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఆట పాట తర్వాత ఇంగ్లీష్ మీడియంలలో మాట్లాడటము, ఇంగ్లీష్ భాషలో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. దానికి మా ఉపాధ్యాయుల కృషి, మా గ్రామస్తుల సహకారము. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటలో గెలుపొందిన వారికి కానుకలు అందజేశారు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాకంటి గోపినాథ్ మరియు ఎమ్మెల్సీ కె నవీన్ కుమార్. మహిళలందరికీ సన్మానం చేసి కానుకలు ఇచ్చారు. మహిళలంటే అందరికీ గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డివిజన్ ప్రెసిడెంట్ కె నాగరాజు, షరీఫ్, లియాఖత్ అలీ, సిఎన్ రెడ్డి, అరుణ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పిల్లలు మంచిగా చూసుకోవాలి, అత్త మామను మంచిగా చూసుకోవాలి, కోడలను కూడా అత్త మంచిగా చూసుకోవాలి. ఆ ఇంటి బిడ్డైనా ఈ ఇంటి బిడ్డ, ఈ ఇంటి బిడ్డైనా అక్కడికి ఆడబిడ్డే కాబట్టి ఆ రకంగా ఆ సాంప్రదాయాలు ఆ గుర్తేసి అందరూ మనస్ఫూర్తిగా ఆడబిడ్డలు తెలియజేసుకుని కూడా మమ్మల్ని అందరూ కూడా తెలంగాణ సాంస్కృతిక కళాకారులని ఇక్కడ పడిపోయినటువంటి మొబైల్ ఇచ్చినందుకు మానవత్వంతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ దయచేసి జరగండి అందరూ. జరగండి వెళ్ళండి. ఈ యొక్క బహుమతులను రహమత్ నగర్ డివిజన్ లో కనీవీని ఎరగని రీతిని ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి రహమత్ నగర్ డివిజన్ తెరాస నాయకులకు సహకరించినటువంటి ఛాయాశక్తుల గౌరవ శ్రీ మాగంటి గోపినాథ్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ నవీన్ రావు గారికి శాల్వాతో మరియు షీల్తో సన్మానిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది మీ కార్యక్రమం. ఒక్క సెకండ్ కూడా చప్పట్లు వాళ్ళు మన గెస్టులు. మీ కార్యక్రమానికి వాళ్ళ గెస్టులు ఆ డాక్టర్ అమ్మ స్ఫూర్తిగా నిలిచి ఉంది. తన కోసమైన చప్పట్లు. దయచేసి ఎవరు స్థానాల వాళ్ళు కూర్చోవాలి. వారికి అభినందనలు తెలుపుతారు. ఒకరినొకరు గౌరవించుకోవడం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోపల రహమత్ నగర్ లోపల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా అద్భుతంగా మీరు చెప్పట్ల డాక్టర్ జయంతి రెడ్డి भाई इधर देखना, आगे देखना, सब जने आवाज आना करो, वीडियो आ रहा। పుష్పగుచ్ఛమిచ్చి అభినందనలు తెలుపుతారు. అధ్యక్షులు నందు నాయక్ గారు, రహమత్ నగర్ తెరాస నాయకురాలు సత్యవతి గారు, చిట్టి గారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం స్వామివారి నూతన ధ్రువమూర్తి ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీద ప్రతిష్ట వేద పండితులు మంత్రోచ్చారాల మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు. లోక కళ్యాణార్థం ఇలాంటి వైదిక కార్యక్రమాలు జరిపించాలని, అప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చిన్నజీయర్ స్వామి భక్తులకు ఉపదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నూతన ధ్రువమూర్తి ధ్వజస్తంభం ప్రతిష్ట ఈ నెల 7వ తేదీ నుంచి నేటి వరకు అంగరంగ వైభవంగా శ్రీ విశ్వసేనుని ఆరాధన, స్వస్తివచనం, మహామూల మస్తహోమములు, విష్ణు సహస్రనామ సూత్ర పారాయణం, నూతన స్వామివారి ద్రోమూర్తులను పంచాంగ దివాసం, జల దివాసం, ధాన్య దివాసం, పుష్పాదివాసం నిర్వహించి నేడు చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
మంగళం గురుదిందవే మంగళానాం నివాసాయ వచ్యాద్రిజాయ మంగళం నీలాధనాదాయ ఓకే సరే కట్ చేయండి रामानुज स्वामी जी महाराज की समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण प्रिय भगवत बंधुलारा ఈ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సన్నిధి ఈవేళ పునః ప్రతిష్టాపన మహోత్సవాన్ని చేసుకుని స్వామి మనకి 2 రూపాల్లో దర్శనమిస్తున్నాడు. ఏ రూపాలవి? మొదటిది అక్కడ ఉండేటటువంటి మూల సన్నిధిలో ఒక స్వరూపంలో, రెండవది ఈవేళ ప్రతిష్టాపన జరిగినటువంటి మరొక ఉన్నతమైనటువంటి స్వరూపంలో 2 రూపాయలు దర్శనమిస్తున్నారు. అయితే రెండేనా? మిగతా ఎక్కడా లేని ఒక గొప్ప విలక్షణత ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుండంలో భగవంతుడు మత్స్యాకారం ధరించి ఉంటాడు అనేది ఇక్కడ ఉండేటువంటి స్థల ప్రసిద్ధి. కానీ అది కేవలం ప్రసిద్ధిగా మాత్రమే కాకుండా ఉండేటువంటి ఆ మత్స్యం యొక్క ఆకారాన్ని చూస్తే చక్కగా పైన నామం ధరించింది. శాశ్వతంగా వాటికి బై బర్త్ ఏర్పడినటువంటి నామంతో పాటు చాలా అద్భుతమైనటువంటి ఆకారాలు తిరుగుతుంటాయి. చేపల్లాగా ఉండవు. ఎందుకంటే చేపలకి సాధారణంగా దేహం మీద పొలుసులు, కానీ వీటికి పొలుసులు ఉండవు. అది ఒక సర్పాకారంలో ఉంటుంది. అయితే సర్పము అని అనడానికి లేదు, ఎందుకంటే దాని మీద తోక ఉంటుంది. చేప ఆకారంలో తోక ఉంటుంది. దాని ముఖాన్ని చూస్తే అదొక విలక్షణమైనటువంటి ఆకారంలో వెడల్పుగా ఉండి మంచి విశాలు ఉండి నరసింహస్వామి వారికి ఉండే ఆకారం. సో వీటన్నిటిని బట్టి చూస్తే ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆకృతిలో మత్స్యాలు కోసైతే ఎక్కడ మనకు కనిపించవు. ఎన్నో చోట్ల పుష్కరంగా ఉన్నాయి, వాటిలో మత్స్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే ఆకారం ఒక ప్రత్యేకత అన్నమాట. ఆ రకంగా భగవంతుడే ఇక్కడ మత్స్యాకృతిలో ఉంటాడు అని అనడానికి అదొక ప్రత్యక్ష నిదర్శనంగా అనిపిస్తుంది. దాన్ని చక్కగా ఈవేళ పునఃప్రతిష్ఠా కార్యక్రమంతో స్వామి యొక్క ఆకృతిని అందరూ చక్కగా దర్శనం చేసుకోవడానికి వీలుగా తీర్చిదిద్ది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కాకినాడలో రమణయ్యపేట ఫిష్ మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం, సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందన్న మత్స్యకారులు. ఘనంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, స్పీకర్ పోచారంతో పాటు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. మహిళల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మహిళా భద్రతా అవగాహన సదస్సులో నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కలకలం, కావూరి స్నేహకు వైరస్ లక్షణాలు, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించిన అధికారులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.